వెన్నుపోటుదారుడు చంద్రబాబు, వెన్నుపోటుదారుడు 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 ప్రజల్ని మోసం చేయటం చంద్రబాబు నాయుడు నైజం. సొంత మావనే వెన్నుపోటు పెట్టిన వ్యక్తి ప్రజల్ని మోసం చేయటంలో పెద్ద వెనకాడే మనస్తత్వం కాదు. సూపర్ 6 హామీలు ఇచ్చి సంవత్సర కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ అని చెప్పి మొట్టమొదట ఫైల్ మీద సంతకం పెట్టి మొదటి రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన సమకాలికుడైన చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చాడా ఈ సంవత్సర కాలంలో అనేది ప్రజలందరూ ఈరోజు బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడే బయటపడకపోవచ్చు. ఒక్కసారి ఆలోచిస్తే యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేదా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మాటిచ్చాడు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాలు పీకేసే కార్యక్రమం చేస్తున్నాడు. వాలంటీర్లందరికీ మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చి మొత్తాన్ని కొనసాగిస్తానని పండగ పూట ఉగాది రోజు చెప్పిన మాటని కనీసం మనిషికి గుర్తులేదనే చెప్పి దాదాపు 2,60,000 వాలంటీర్లను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు. అట్లానే లిక్కర్ షాప్స్లో దాదాపు 18,000 మందిని తొలగించారు. అట్లానే ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2,000 మందిని తొలగించారు. మరలా మొన్న MDM రేషన్ షాప్ వెహికల్స్ దాదాపు 20,000 మందిని తొలగించడం జరిగింది. మొత్తం కలిపి రాష్ట్రంలో 3 లక్షల మందిని ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 3 లక్షల మంది తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అట్లానే ప్రతి మహిళకి 1,500 రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనే వీడియో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరి ప్రజల మనసుల్లో ఇంకా ఉంది. దాని గురించి ఇంతవరకు ఊసే లేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు దీపం పథకం కింద. ఈ రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలు ఉంటే 80 లక్షల మందికి మాత్రమే ఇచ్చి ఇంతవరకు అకౌంట్లో డబ్బులు పడకపోయిన వాళ్ళు దాదాపు 60 లక్షల మంది దాకా ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయటమా మోసం చేయటమో ఈరోజు కూటమి పెద్దలే చెప్పాలి. ఆర్టీసీలో మరి మహిళలకు ఉచిత ప్రయాణం, అసలు ఆర్టీసీ ఆగస్టు 15 నుంచి మొదలు పెడతా ఉన్నారు. దానికి వాళ్ళ సొంత పత్రికల్లో రాసిన ప్రకారం 2,000 మంది కొత్త ఆర్టీసీ డ్రైవర్లను పెడితేనే ఈ పథకాన్ని రన్ చేస్తాం. 3,000 కోట్లు కేటాయిస్తేనే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇంతవరకు ఒక బస్సు కూడా కొనకుండా ఆగస్టు 15కి ఏ విధంగా అమలు చేస్తాడో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఒక్క డ్రైవర్ను కూడా ఇంతవరకు రిక్రూట్ చేసుకోకుండా ఏ విధంగా అసలు ఈ పథకాన్ని ఇస్తారో చంద్రబాబు నాయుడు మరొకసారి మోసం చేస్తున్నాడు, మరొకసారి అబద్ధం మాటలు చెప్తున్నాడు తప్ప ఈరోజు తల్లికి వందనం ఉంది, జూన్ 12 విడుదల చేస్తానంటున్నాడు. ఇంతవరకు గైడ్ లైన్స్ ఇవ్వలేదు డిఈఓలకు కానీ ఎంఈఓలకు కానీ. ఎవరికి ఇస్తారు, ఎవరి గైడ్ లైన్స్ అనేది ఇంతవరకు చెప్పలేదు. జూన్ 12వ తారీఖు అంటే కరెక్ట్గా ఇంకా 11 రోజులు ఉంది. అట్లానే బీసీలకు, ముస్లింలకి, ఎస్సీ ఎస్టీలకి ఇదో మేనిఫెస్టో, ప్రజాగళం మేనిఫెస్టో చెప్తా ఉన్నాడు. ఇందులో 140 హామీలు ఇచ్చాడు. ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకే 4,000 రూపాయలు పెన్షన్ అన్నాడు. దాని ఊసే ఈరోజు మాట్లాడటం లేదు. ఈ మేనిఫెస్టోలో పెట్టినే మాట్లాడుతున్నాయి వాళ్ళు ఇవన్నీ. మరి ఈ విధంగా కాపు సంక్షేమం దీనికి దాదాపు 15,000 కోట్లు కేటాయిస్తూ ఉన్నారు 5 సంవత్సరాల కాలంలో. ఇంతవరకు రూపాయి కేటాయించలేదు. పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే పాత పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోవాలట. వాళ్ళ భార్యలకి చనిపోతే వాళ్ళ భార్యలకు ఆ పెన్షన్ ఇస్తారు.
ఇది రాష్ట్రంలో అమలవుతున్న తీరు. ఉన్న పెన్షన్లు ఎలా తీసేయాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ దాదాపు 5 లక్షల మంది వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తొలగించడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఇళ్ల స్థలాలు అన్నాడు. టౌన్లో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు అన్నాడు. ఈరోజు అమలు పరచలా. ఏం చేశారు ఈ డబ్బులంతా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు. అప్పులు చేసి ఆయన 2,50,000 కోట్లు డైరెక్ట్గా ప్రజలకి డీబీటీ ద్వారా చెల్లిస్తే ఇప్పటి వరకు వీళ్ళు 1,37,000 కోట్లు అప్పు తెచ్చి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మోసాలు చేయటంలో, అబద్ధాలు చేయటంలో దిట్ట. నిన్న మాట్లాడుతున్నాడు మహానాడులో, కోవిడ్ని నేనే అంతం చేశానని చెప్తున్నాడు. మరి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఆయన కోవిడ్ సమయంలో హైదరాబాద్ నుంచి కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు రాలేదు. కోవిడ్ 2 సంవత్సరాల కాలంలో కోవిడ్ని నేనే అంతం చేశాను, వ్యాక్సిన్ని నేనే కనుగొన్నాను. మరి ఈయనకు ముందే తెలిసిందేమో కోవిడ్ వచ్చిందని. సునామీ నేనే కంట్రోల్ చేస్తాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ ఇలాంటి అబద్ధాల్లో ఈ సూపర్ 6 కూడా ఒక అబద్ధం. సూపర్ 6 ద్వారా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎంతో కాలం ఈ మోసాలు, ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ఒక వ్యక్తిని ఒకసారి అబద్ధం చెప్పి మోసం చేయొచ్చు, అందరి వ్యక్తుల్ని ఒక్కసారి మోసం చేయొచ్చు, కానీ ప్రజలందరినీ ఇన్ని అబద్ధాలు చెప్పి ఇన్నిసార్లు మోసం చేయలేడు. అది చంద్రబాబు నాయుడు గ్రహించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇప్పటికే అర్థమైంది. ప్రజలకి దీని సందర్భంగా పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినోత్సవంగా 4వ తారీఖున నిర్వహించి దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, అట్లానే కవరేజ్ వాళ్ళని మీడియా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. విషయం అందరికీ తెలిసిందే. ఇది మనం చూస్తుంటే మన టీడీపీకి అందరూ తెలుసు. టీడీపీ గురించి అప్పట్లో రామారావు గారిని వెన్నుపోటు పెట్టారు, ఆ తర్వాత మోదీతో కలిసి మోదీ గారిని వెన్నుపోటు పెట్టారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్తో కలిశారు. దానికి అంతే. మొన్న ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఇచ్చిన పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాం, ఒక్కొక్క ప్రతి ఇంట్లో ఉన్న పిల్లోడికల్లా 15,000 ఇస్తా అన్నారు ఫీజు రీపెన్స్మెంట్గా. 15,000 కాదు, అసలు పైసా కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. సంవత్సరం అయిపో వస్తుంది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500 అన్నారు, అది లేదు. గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు, అది పోయింది. ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటిదాకా అసలు ఆ మాటే లేదు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఏంటంటే సూపర్ 6 అన్నారు, మీరు బౌలింగ్ వేస్తే మీరు కొట్టేదంటారు. ఇప్పుడు అంతే, మీరు బాల్ ఏంటి మీరు కొడతామంటారు, అది కొట్టేది లేదు, ఏం లేదు. నెక్స్ట్ వాళ్ళు చెప్పే పథకాలు ఎట్లా ఉన్నాయంటే ఆయన అన్నీ చేస్తా అన్నాడు కానీ సంపద సృష్టించబడ్డాడు. ఎట్లా ఉందంటే కొండని ఎత్తుకుంటారు, మీరు తెచ్చి నా పైన పెట్టండి అన్నట్టుంది. ఏ సినిమాలో ఉంది, మీరు తెచ్చి నా పైన పెట్టండి నేను మోస్తానని. వ్యాపారస్తులు అందరూ సంపాదించి పెట్టాలంట, రాష్ట్రంలో అన్నీ పెంచాలంట, అప్పుడు ఆయన పథకాలు ఇస్తారంట. ఇవన్నీ జరిగాయని అసలు. సో ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇప్పుడు జరిగేదంతా ఓన్లీ రెడ్ బుక్ పాలన. మనకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకం వదిలేసి కేవలం వాళ్ళు రాసుకున్న రెడ్ బుక్ పాలన నడుస్తుంది. చిన్న చిన్న కార్యకర్తల నుంచి చివరికి నాయకులు అందరి మీద కేసులే. వాళ్ళ మీద ఒక పాయింట్ ఎత్తినా దాని మీద ఒక కేసు పెడుతున్నారు. మీరు జరగలేదని చెప్పి నోరు తిరిగితే వాళ్ళ మీద కేసు, ఊళ్ళో మాట్లాడుకుంటూ తిరిగే వాళ్ళ మీద కేసులు, వాళ్ళు మాట్లాడుకున్నా అసలు ఏం చేయట్లేదు, మనం అన్నీ నష్టపోతామని వాళ్ళు మాట్లాడుకున్నా దాన్ని రికార్డ్ చేసి వీడియో పెడితే వాళ్ళ మీద కేసులు. ఇంక ఇదే కేసు పరంగా పోతున్నది. స్టేషన్లు చుట్టూ తిరగడం సరిపోతుంది. ఎవరన్నా ఒక బెయిల్ మీద బయటకు వస్తారంటే ఇంకో నాయకులు అవ్వడానికి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ జైలు చుట్టూ తిప్పడమే వాళ్ళ పని అయిపోతుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏమన్నా ఉందంటే కేవలం డిపార్ట్మెంట్ యూజ్ చేసుకొని కేసులు పెట్టడం తప్పితే ఇంకేమీ లేదు. ఇంతవరకు వాళ్ళు చేసిన దాంట్లో ఒక పథకం కూడా పెట్టలేదు. మనం చూస్తుంటే ఇప్పటిదాకా అంటే ఏ గవర్నమెంట్ అయినా ఒక సంవత్సరంలో 1,00,000 కోట్లు దాటి అప్పు చేయలేదు. ఇప్పుడు జరిగింది అది వాళ్ళ రికార్డు. మళ్ళీ ఇప్పటిదాకా అసలు ₹1 కూడా సంపద సృష్టించింది. ఇంక ఈ 4 సంవత్సరాలు ఏం సృష్టిస్తారు, ఏమి ఇస్తారు అసలు అందరూ తెలుస్తూనే ఉంటుంది. అది ఇంకా ముందుకెళ్తే ఇంకెన్ని గొడవలు చూడాల్సి వస్తాం మనం. ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ మన ప్రజలందరూ తీసుకెళ్ళడానికి మేము ఈ వచ్చే 4వ తారీఖు అనుకున్నాం.
ఆయన చేసిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి కరెక్ట్గా 4వ తారీఖు సంవత్సరం అవుతుంది. కాబట్టి ఒక సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేకపోయింది. మనం మన గవర్నమెంట్లో సంవత్సరంలో 90% నిర్మించాం. మనం ఇచ్చిన వాగ్దానాలని 90కి పైగా అన్నీ చేసాం మొదటి సంవత్సరంలోనే. ఆ డిఫరెన్స్ అందరికి చెప్పి ప్రజల్లోకి మళ్ళీ ఒక చైతన్యం తీసుకెళ్దామని మేము ఆలోచిస్తున్నాం. మీ అందరి సహకారం మాకు కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. జూన్ 4వ తేదీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై సంవత్సరం పూర్తవుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక్క సంవత్సరంలోనే ఇంత అబాసు పాలైన ప్రభుత్వం గతంలో ఎన్నడూ ఎక్కడా ఎవరు చూడలేదు, వినలేదు. అందరూ కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా రాని, ఏ ముఖ్యమంత్రి అయినా రాని, ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటిస్తూ పాలించారు దానికి అనుగుణంగా. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రెడ్ బుక్ ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియా పాపం పిల్లల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే పోస్టులని భరించలేక వాళ్ళ మీద నెపమేసి ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు, అసలు వాళ్ళకి సంబంధం లేని కాన్స్టిట్యున్సీలు, సంబంధం లేని జిల్లాలు, సంబంధం లేని ప్రాంతాలలో కేసులు బుక్ చేసి ఎక్కడా లేనటువంటి 111 సెక్షన్ కింద బుక్ చేయటం, ఇవన్నీ కూడా రెడ్ బుక్ నేర్పిస్తున్న రాజ్యాంగం. ఎంత దారుణం అంటే గురజాల్లో కొన్ని కేసులు మీరు చూస్తే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం జరిగిన గొడవలకు కూడా ఈరోజు కేసులు కడుతున్నారు. అందుకే మనం చెప్పాం వాళ్ళకి, ఇదొక్కటే మీరు చేసిన మంచి, ఎందుకంటే రేపు మాకు కూడా దారి చూపెడుతున్నారు. మీరు ఈ 5 ఏళ్ళు చేసే అక్రమాలకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీర్చుకుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. మీరు చూపెట్టిందే కదా ఈరోజు అని ఇస్తానన్న మాటలు సూపర్ 6 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గల్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన సంక్షేమం ఇస్తాను, 5 రెట్లు ఇస్తాను, 6 రెట్లు ఇస్తాను, సంపద సృష్టించి ఇస్తాను అన్నీ చెప్పి, సంపద సృష్టి ఏమో దేవుడికి తెలియదు, చేసిన అప్పులు ఎటుపోతున్నాయో ఎవరికీ తెలియదు. సంక్షేమం మటుకు ఒక్కటి కూడా లేదు. అమ్మఒడి ₹1 రాలా. కాలేజీల్లో పాపం ఇంజనీరింగ్ పిల్లలు, డాక్టర్ చదివే పిల్లలకి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలా. ఇలా అనేక, రైతు భరోసా, మిర్చి అమ్ముకుందామంటే రేట్ లేదు. దేనికి, కందిలికి, వరికి వానలు పడినాయి, ఎట్టో చంద్రబాబు నాయుడు వచ్చిన కాస్త కోస్త వానలు పడినాయని పోయిన సంవత్సరం సంతోషించారు రైతులు. కానీ గిట్టుబాటు రేట్లు లేకుండా అప్పులు పాలయ్యారు. పట్టించుకున్న నాదుడే లేడు. మళ్ళీ నిన్న మహానాడు సభలో ఉంటారు, మిర్చికి అంతా ఎక్సెస్ రేట్ ఇచ్చి కొనేశారంట. ఎవరికి కొన్నారో తెలీదు. బహుశా తెలుగుదేశం ఆఫీసులో ఎవరైనా 1-2 రైతులు కొన్నారేమో. కానీ పల్నాడు ప్రాంతంలో దమ్ముంటే వాళ్ళ తెలుగుదేశం రైతుల్ని బిల్స్ అడగమనండి, ఎవరినన్నా కొన్నారా? అందరూ 9,000కు అమ్ముకున్నారు. ఇది పరిస్థితి. చివరికి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే రాష్ట్రంలో మన పల్నాడు ప్రాంతాలకి తలమానికైన పిడుగురాళ్లలో ఒక బ్రహ్మాండమైన కాలేజు, దాదాపు కాలేజు 78% పూర్తయింది, హాస్పిటల్ 90% పూర్తయి పరికరాలు పెడితే 100 పడకల హాస్పిటల్ సంవత్సరం క్రితమే అందుబాటులోకి వచ్చేది. ఇప్పటి వరకు అంగుళం కాగల మీరు చేయరు, మళ్ళీ అమ్ముకుంటారంట ప్రైవేట్ వాళ్ళకి. మొన్నే మాజీ మంత్రి గారు చెప్తున్నారు, ఎకరం ₹100కి, ₹200కి, లేదు అక్కడ వైజాగ్లో ₹1కి టీ కూడా రాదే, బిర్యానీ కూడా రాదే, ₹1కి, ₹100కి ఎకరం పొలాలు దారాదత్తం చేయడానికి. ఖచ్చితంగా రేపు ఇవన్నీ ఎంక్వైరీలు ఉంటాయి. సిబిఐ ఎంక్వైరీలు ఉండొచ్చు, ఈడీ ఎంక్వైరీలు ఉండొచ్చు రేపు వీళ్ళు తీసుకునే ఈ యొక్క అన్ని కార్యకలాపాల మీద. అందుకే రేపు జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవం. ప్రజలకి ఇచ్చిన సూపర్ 6 హామీలు తొంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నందుకు
ఏదైతే వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ అందరికీ తెలిసిందే. మనం గూగుల్లో వెన్నుపోటు కొట్టినా ఎవరయ్యా వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అని వచ్చేసింది. పద్ధతి లేదు. అదే తరహాలో ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాల్లో చేసినటువంటి పద్ధతిలోకి వచ్చేటువంటి దాంట్లో ఇంకా చెప్తే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు 3,980 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ప్రభుత్వంలోంచి తప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటన్నిటినీ కూడా ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఆ ఇండస్ట్రీస్లోనే 15 లక్షల మందికి ఉద్యోగ వ్యవస్థని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ అదేవిధంగా ఎవరు కూడా ఊహించరు. భారతదేశంలో ఉండేటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఆర్టీసీని విలీనం చేయడానికి ఒప్పుకోల. కానీ ఈయన 50,000 మంది 58,000 మందిని డైరెక్ట్గా ప్రభుత్వంలో తీసుకోవడం కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది. ఉద్యోగం ఉంటుందా పోతుందా తెలియనటువంటి పరిస్థితిలో ఆప్కాప్కు సంబంధించినటువంటి కార్మికులు ఉంటే, మన మలమూత్రాలు తీసేటువంటి మున్సిపల్ కార్మికులుంటే వారికి 9,000తో ఉంటే 21,000 చేయటం జరిగింది. ఆప్కాబ్ వాళ్ళకి ఆప్కాబ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భరోసా కల్పించినటువంటి ఎవరు? చంద్రబాబు నాయుడా? కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు నువ్వు తీసుకున్నావా, తీసుకుంటావా, చేయగలవా అది చెప్పు అని అన్నాం. అందుకే ఈ రోజున నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా వెన్నుపోటుదారుడిగా ఉన్నావు కాబట్టి ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు చేసావో ఆ వాగ్దానాలకి సంబంధించినంత వరకు కూడా ఫెయిల్ అయ్యావు అనేటువంటిది కనపడతా ఉంది. ఆ ఫెయిల్ అయినటువంటి కార్యక్రమంలో 1 by 1 చేస్తే ఈయన అరాచకాలు, దౌర్జన్యాలు, అరెస్టులు, నాయకుల్ని తిరగకుండా చేద్దామనేటువంటి పద్ధతి. అదేంటయ్యా నువ్వు అవన్నీ చేస్తున్నావు, అభివృద్ధి ఎక్కడ చేస్తావంటే ఆలోచన చేస్తున్నానండి, ఆలోచనలతో సంపద సృష్టిస్తానండి అంటాడు. వాళ్ళ బావగారు ఏమంటాడు? కంటి చూపుతోనే చంపేస్తానంటాడు. అది ఆదర్శంగా తీసుకుని ఆలోచన తీసుకుంటాడ. ఆ ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని మొత్తం సుభిక్షంగా చేస్తాననేటువంటి పద్ధతిలో తీసుకోవడం జరిగింది. అవినీతికి సంబంధించి ఆయన చేసేటువంటిది లడ్డూ తీసుకొచ్చాడు ప్రజల ముందుకి. దాన్ని ఏం చేశాడు? తీరా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేపటికి పక్కకి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది. ఎవరి హయాంలో జరిగింది? ఆయన హయాంలో జరిగింది. కనపడ్డాడు, పట్టుకున్నాడు. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు పట్టుకుంటానండి. దానికి ఆధారాలు ఎక్కడున్నాయి? లేవు అనేటువంటి సుప్రీంకోర్టే చెప్పినటువంటి దాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇందాక మిత్రులందరూ కూడా చెప్పున్నారు, 100 రూపాయలకి రూపాయికి ల్యాండ్లు అమ్మేసి 11,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అవినీతికి రాజ్యం పోసినటువంటిది డైరెక్ట్గా కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఉద్యోగాలంటే ఉద్యోగాలు పీకేశారు. ఇవాళ 2.5 లక్షల మందికి ఉద్యోగాలు పీకేశారు. ఆప్కాబ్లో 18,000 మందిని తీశారు. 2,000 మంది ఏపీ ఫైబర్లో తీసేయటం జరిగింది. ఈ రకంగా విధ్వంసానికి మారుపేరుగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి అభివృద్ధికి ముందున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే నువ్వు హామీలు ఇచ్చావో ఆ హామీలన్నింటినీ వైఫల్యం చెందావు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ వెన్నుపోటు దినంగా ప్రారంభం చేసి 4వ తారీఖున మేము చేయబోతున్నాం. దానిలో భాగంగానే ఈ పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల యొక్క సహకారంతో, ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతతో, వారి యొక్క సపోర్ట్తో ముందుకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు అన్నీ నిర్వహించడం, ఆయా అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్కి మెమొరాండం కూడా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజానీకం యావత్తు కూడా పాల్గొనాలని, తమ యొక్క నిరసనను కూడా తెలియజేయాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని కంపేర్ చేసుకునేటువంటి పద్ధతిలో వచ్చున్నారనేటువంటి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి అంబాసిడర్గా నిలబడినటువంటి, ఈ ప్రపంచంలోనే అంబాసిడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటుదారుడు అనేటువంటి దానికి కాలేజీలో చదివేటప్పుడు ఎంఫిల్ సీటు కోసం వెన్నుపోటు ఒకతను పొడిచాడు. ఎమ్మెల్యే నుంచి మంత్రి అవ్వటానికి ఇంకొకరిని వెన్నుపోటు పొడిచాడు. ఈ రాష్ట్రాన్ని కబళించేందుకు గాను మావనే వెన్నుపోటు పొడిచాడు. ఇవాళ ఈ చిన్నవి మనకి పనికిరావు అని ఏకంగా ప్రజానీకం యావత్తు మీద కూడా వెన్నుపోటు పొడిచినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు.
ఈ వెన్నుపోటుకి సంబంధించినంత వరకు కూడా మనందరికీ కూడా చెప్పేటువంటిది ఆడలేక మధ్యలో దెరువట. ఆట ఆడాలి. నీకు 5 సంవత్సరాలు ఇచ్చారు పరిపాలన సాగించమని. పరిపాలన సాగించడానికి వస్తే రైతులు అయ్యో మాకు ఫలానాది కావాలి అంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఏ రకమైనటువంటిది చేయటం వలన ఆర్థికంగా నష్టపోయాం, అమ్మఒడి వేయాలి ఆర్థికంగా నష్టపోయాం, డబ్బులు లేవు, లేదంటే మరొకటి హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ అంటే వాటన్నిటినీ కూడా మొత్తం తీసుకొచ్చి చెప్పేది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి పద్ధతిలో వారు తీసుకుంటున్నారు. కానీ అదే నీ యొక్క పరిపాలనా విధానం 5 సంవత్సరాలు జరిపేటువంటి దానిలో అన్నం పట్టుకోగానే తెలుస్తుంది. 1 ఇయర్లోనే తెలిసింది. మెతుకు పట్టుకోగానే ఇది వైఫల్యానికి సంబంధించినటువంటిది. 6 లేదు, 9 లేదు, సూపర్ లేదు, అట్టర్ ఫ్లాప్ అయినటువంటిది. ఈ తరుణంలో ఇవాళ మేము చెప్పేటువంటి దానిలో కూడా ఆయన వెన్నుపోటు ప్రజానీకానికి ఏ రకంగా పొడుస్తున్నారు అనేటువంటిది మేము అందుకే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు కంపేర్ చేసుకో, గత పాలనలో చేసుకో. నువ్వు చేసినటువంటి అరాచకాలు 14, 19 అయితే సీమటపాకాయలు మనిషికి చుట్టి అంటించి చంపేశారు. డైరెక్ట్గా నందిగాములో అయితే డైరెక్ట్గా ఎంపీపీ ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులను నరికేశారు. ఎలా వందలాది మందిని నరికేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ 24లో సంవత్సరం కాకముందే 50 మందిని చంపేశారు. వందలాది మంది క్షతగాత్రులను చేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. ఇదేనా మీ పరిపాలన అన్నాం? మేము చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వారసులుగా, ఆయన యొక్క సైనికులుగా మేము చెప్తున్నాం. ఇవాళ మేము తీసుకున్నటువంటి దానిలో అమ్మఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, 0 వడ్డీ, ఉచిత పంట బీమా, అవుట్పుట్, లేకపోతే భరోసా, అదే మత్స్యకార భరోసా కానీ, పెన్షన్ కానుక కానీ, ఇవన్నీ కూడా కాపు నేస్తాం, నేతన నేస్తాం, చేదోడు, అదే పద్ధతిలో ఆసరా, ఇవన్నిటిని కూడా ఆరోగ్యశ్రీ, వీటన్నిటిని కూడా తీసుకుంటే వీటిల్లో ఇటువంటి కార్యక్రమాలు నువ్వేమైనా తీసుకున్నావా? లక్షల కోట్ల రూపాయలు ప్రజానీకానికి అందించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నువ్వు నేను పలానా చేశానని చూపించు, పలానా చేస్తాననేటువంటి చెప్పటమే, ప్రజల్ని మోసం చేయటమే నువ్వు తీసుకునేటువంటి ఎజెండా తప్ప మరొకటి కానే కాదు అనేటువంటి చెప్తున్నాం. వాళ్ళు చెప్తున్నాం అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నాను, అభివృద్ధి లేదన్నారు. కళ్ళున్న కబోది చంద్రబాబు నాయుడు, అంతకు మించి ఇంకోటి కానే కాదన్నా. ఇవాళ నేను చెప్తున్నా 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 42 ఫ్యాక్టరీలు అంటే పెద్ద పెద్ద యూనిట్లు స్థాపించి 9,840 కోట్లు ఖర్చు పెట్టి 42 యూనిట్లు తెచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఎక్కాడు. 21వ సంవత్సరానికే 111 యూనిట్లు ప్రారంభించడమే కాకుండా డైరెక్ట్గా 4.5 ఏళ్లలో 47,485 కోట్ల రూపాయలతో 28,343 యూనిట్లు ప్రారంభించాడు. ఇది అభివృద్ధి కాదా? కోస్టల్ ఏరియా పేరు మీద వందలాది యూనిట్లని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వీటిలో అదేవిధంగా విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో ఆయన 13.11 కోట్ల రూపాయలతో 13.11 కోట్ల రూపాయలతో, లక్షల కోట్ల రూపాయలతో ఆయన అగ్రిమెంట్లు 395 అగ్రిమెంట్లు తీసుకున్నారే. ఆ అగ్రిమెంట్లు మీరు ప్రారంభించండి, మీరే చేసామన్నట్టుగా చెప్పండి. కానీ అది చెప్పడానికి ధైర్యం లేదు, అది చేసేటువంటి పద్ధతి లేదు. అదే తరహాలో ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాల్లో, చేసినటువంటి పద్ధతిలోకి వచ్చేటువంటి దాంట్లో ఇంకా చెప్తే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు 3,980 కోట్ల రూపాయలు బకాయి పెట్టి ప్రభుత్వంలోంచి తప్పుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాటన్నిటినీ కూడా ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఆ ఇండస్ట్రీస్లోనే 15 లక్షల మందికి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. అందుకే అందరం వైఎస్ఆర్సీపీ నాయకులం రేపు జూన్ 4వ తేదీ ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవం పాటిస్తాం, ప్రజలకి తెలియజేస్తాం. పాపం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తారేమో అని ఆశపడ్డారు. మనిషి నైజం ఆశపడటం, కానీ దగా పడ్డారు. ఈ రోజున ఆడవాళ్ళు అయితే తిట్టుకుంటున్నారు ఇళ్లలో, ఇదేం కర్మరా బాబు, చాటేసి 3 లక్షలు వచ్చిద్ది, 5 లక్షలు వచ్చిద్ది, ఇంటింటికి 1,500 నెలకి ఒక్కొక్క ఆడపడుచుకి ఇస్తా అన్నారు. 1,500 అంటే 18,000 సంవత్సరానికి
రూపాయలు రాలా. గ్యాస్ తుస్సు, బస్సు ఏమో తెలంగాణలోనే ఆగిపోయింది, ఇంకా రావట్లా ఫ్రీ బస్సు తెలంగాణ దాటి. సో వీటన్నిటి మీద ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుతాం. సూపర్ 6 ఏమో ఆ బాల్ అక్కడే ఉంది, అది ఎవరు వేయట్లేదంట, ఆయన కొట్టట్లేదంట. సో అందుకని అది 6 లేదు, 4 లేదు, 1, 2 కూడా జరగట్లా. వీటన్నిటి మీద రేపు ప్రజల ఉద్యమం ఉంటుంది. గతంలో మేము చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షాన నిలబడి, ఎప్పుడు ఏ పక్షం ఉన్నా సరే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కొరకు మంచి చేస్తూ పోయే పార్టీనే వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో వాళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈ సంవత్సర కాలంగా కూడా ఏ విధంగా ఒక అరాచక పాలనతో, మాయ మాటలతో, అబద్ధాలతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనేటువంటి అంశాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ఎండగడుతూ వెన్నుపోటు దినంగా జూన్ 4న అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, మరి ఈరోజు మన పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈరోజు మన అబ్జర్వర్ గౌతమ్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జీలు అందరం కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా అందరం కూడా ఎలా ఏంటి అనేటువంటి ఒక డిస్కషన్ మీద ఈరోజు అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మరి మనం చూస్తున్నట్టయితే ఈ ఏడాది కాలంగా చూస్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటంటే, ఏదైతే సూపర్ 6, సూపర్ 7 అని అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక మాయమాటలు చెప్పారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో మనం అడిగితే కనీసం వీళ్ళు చెప్పినటువంటి పథకాలు కూడా ప్రజలు ఆ పేర్లు కూడా రావట్లా. అడిగితే ఏదైతే తల్లికి వందనం అన్నారు, ఈరోజు జనాల్లో వెళ్తే చెప్తున్నారు అమ్మఒడి మాకు రాలేదండి, ఇంకా ఎప్పుడు ఇయ్యలేదు, ఎప్పుడు ఇస్తారని మాట్లాడు. కనీసము వీళ్ళు స్కీమ్స్కి పెట్టినటువంటి పేర్లు కూడా ఈరోజు ప్రజలు ఇంకా కూడా పాత తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చారో అదే మేనిఫెస్టో పేరుగా గుర్తు చేసి అన్నారు కదండి, ఇంకా ఇవ్వట్లేదు, అమ్మఒడి పడలేదండి, ఎప్పుడు వస్తుందో మాకు తెలియదండి, ఆస్తో ఎదురు చూస్తున్నామని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రోజున ఆ రోజు మనం ప్రవేశపెట్టినటువంటి జగనన్న నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ గురించి ఈరోజు పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా ఆ యొక్క స్కీమ్స్ వాటి యొక్క పేర్లు అంత నోటెడ్గా ఉన్నాయి. ఈరోజు ఏది రావట్లేదు అనే దాని మీద స్పష్టంగా ఏది రావట్లేదు అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు సంవత్సర కాలంలోనే. ఈరోజు చూసినట్టయితే మీరు ఇచ్చారు కదా అమ్మఒడి, మీరు చెప్తున్నారు కదా అమ్మఒడి ఇస్తాము అని చెప్పి, మరి ఏదైతే తల్లికి వందనం అన్నారో దాన్ని ఊసే లేదు. ఆశతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, రైతు భరోసా లాంటివి ఇస్తారని. రైతులకు ఎగనామం పెట్టారు. ఆడబిడ్డని ఇదని మాట్లాడారు కదా 1500 చొప్పున ఇస్తామని, అది కూడా లేదు. ఆ మహిళలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. మరి నిజంగా అందరూ 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తారు కావచ్చు అన్నట్టుగా ఈ ప్రజలు ఎదురు చూశారు. అది లేదు, దాని ఊసే లేదు. ఉచిత బస్సు అన్నారు, ఎప్పుడు వస్తుందో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అన్నారు. మరి ఏ విధంగా లక్షల మందికి ఎగనామం పెడుతున్నారో రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏది మాట్లాడినా, ఏ హామీ ఇచ్చినా, యువతకు నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగ కల్పన అన్నారు, ఆటి ఊసే లేదు. ఏ హామీ ఇచ్చినా, ఏది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలంటే అబద్ధపు హామీలు, మోసపు మాటలు అని ప్రజలకు మరొకసారి ఈ ఏడాది పరిపాలన స్పష్టం చేసింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త మేము అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి దాదాపుగా 90% హామీలను నెరవేర్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలాగా మా నాయకుడు జగనన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఏడాది తిరగక ముందే
సుమారు 90% హామీలు ఆ రోజు మేము ఏదైతే నవరత్నాలని చెప్పి ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోలో చెప్పామో మేము అమలు చేశాము, గర్వంగా తలెత్తుకొని ప్రజల్లో తిరిగాము. ఈరోజు మీ పరిస్థితి చూస్తే ఎక్కడ పోయినా ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా ఏం మాట్లాడుతున్నారు, ఏం చేశామని చెప్తున్నారు. ఏ మీటింగ్లకు పోయినా మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళని తిట్టను, వాళ్ళని తిట్టను, వాళ్ళ మీద కేసులు పెట్టను, మీరెన్ని పెట్టారు, మేమెన్ని పెట్టామని చెప్పి మాట్లాడుకోవడమే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఎవరినన్నా చెప్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజున చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేముంది, మాజీ మంత్రులు అయితేనేముంది, ఐఏఎస్లు అయితేనేముంది, ఐపీఎస్లు అయితేనేముంది, వాళ్ళని తిట్టను, వాళ్ళ మీద కేసులు పెట్టను, మీరెన్ని పెట్టారు, మేమెన్ని పెట్టామని చెప్పి మాట్లాడుకోవడమే. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఎవరినన్నా చెప్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారంటే దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజున చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేముంది, మాజీ మంత్రులు అయితేనేముంది, ఐఏఎస్లు అయితేనేముంది, ఐపీఎస్లు అయితేనేముంది, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్స్, అలాగే సామాన్య జనాన్ని కూడా ఈరోజు వదలకుండా ఇల్లీగల్ కేసులు, వేధింపులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఈ ఏడాదిగా ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే రెడ్ బుక్ గవర్నెన్స్ని ఇచ్చారు. ఏం చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు అనేటువంటి ఒక హిస్టరీయే మనకు లభిస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా చేసినటువంటి అమలు, చేసినటువంటి కార్యక్రమాలు. ఎంతమంది జైళ్ళు, ఎంతమంది ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, అన్యాయాలు, అరాచకాలు, ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ దోపిడీ. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 1 yearగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ అని స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. కానీ మా నాయకుడు జగనన్న మాత్రం ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు. పద్ధతిగా, చాలా ట్రాన్స్పరెంట్గా వెల్ఫేర్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, మహిళలకు భద్రత ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసము, వారి యొక్క ఎంపవర్మెంట్ కోసము, ఆ యొక్క కుటుంబం యొక్క బాగోగుల కోసము పనిచేశారు. చాలా ఫిలాసఫీలు నమ్మారు జగన్ గారు. ఒక కుటుంబంలో ఆ యొక్క పిల్లలు చదువుకుంటే విద్యతోనే ఆ యొక్క కుటుంబ తలరాతలు మారుతాయని భావించి అనేక విద్యారంగంలో అనేక విప్లవాలు తీసుకొచ్చారు, అనేక స్టాండర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు ఆ స్టాండర్డ్స్ ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదైతే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేసామో ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయినాయి. ఆ ఊసే లేదు. మంచి చదువుల కోసం ప్రోత్సహించడం కానీ, మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ని కంటిన్యూటీ కానీ ఏమీ కూడా లేవు. అలాగే ఈరోజు చూద్దాము వైద్య రంగంలో మనం చూసుకుంటే ప్రతిదీ కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆరోగ్యశ్రీ ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్పజెప్పి ఇక పేదవాడి ఆరోగ్యం పట్ల కంప్లీట్గా కూడా వాళ్ళ ఒక బాధ్యత నుంచి వైదొలుగుతున్నారు. ఇబ్బందులు వస్తే, అనారోగ్య పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆదుకుంటారనేటువంటి పరిస్థితులు ఈరోజు క్వశ్చన్ మార్క్. ఏ హోప్ లేదు. పేదవాడికి ఒక ఆశ అనేది చచ్చిపోతూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు. అలాగే మనం చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజెస్ విషయంలో దేశంలో ఎక్కడా లేదు, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టిస్తూ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేటువంటి తపనకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున ఏమైంది? ఏదైతే ఫస్ట్ ఫేజ్లో 5 మేము ప్రారంభించామో అవి అలా ఉంటే ఇక మిగతావన్నీ కూడా ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇక కొంత రీసెంట్గా కూడా చెప్పాను, ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేశారు. ఎకరానికి 100 రూపాయల చొప్పున సంవత్సరానికి సుమారు 50 ఎకరాలకు 5,000 పడుతూ ఉంది. 5,000కి ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పజేటువంటి ఒక స్కామ్కి తెరదీశారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్లోనే మీరు కొనసాగించాలి. గవర్నమెంటే దీనికి బాధ్యత తీసుకొని గవర్నమెంటే దీన్ని ముందుకు ఈ యొక్క మెడికల్ కాలేజ్ని నడిపించే విధంగా ఈ యొక్క హాస్పిటల్ రన్ అవ్వాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలుగా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మేము
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్లోనే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇచ్చేటువంటి ప్రైవేటైజేషన్లో పిడుగురాల మెడికల్ కాలేజ్ని కన్సిడర్ చేయొద్దు. అండ్ అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజ్కి ఈ ప్రైవేటైజేషన్కి మేము అగేన్స్ట్గా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏది కూడా అన్నీ ఇగ్నోర్ చేయడమే, ప్రతిదీ ఇగ్నోర్ చేయడమే. ఈ విధంగా ఏ రంగంలో తీసుకున్నా అందరినీ మోసం చేస్తూ అన్ని సెక్టార్స్ని ఇబ్బందులు పెడుతూ సామాన్యుడు కూడా ఒక అభద్రతలోకి వెళ్ళి ఒక అభద్రతలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయని స్పష్టం చేస్తున్నాం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలను, మీరు చెప్పినటువంటి మాట మీద మీరు ఏది కూడా నిలబడలేదు. కాబట్టి ఇవన్నీ ఎండగడుతూ జూన్ 4న ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అందరూ కూడా ఇందులో భాగం అవ్వాలని కోరుతూ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.